మొన్న డీకే అరుణ గారు ఒక వ్యాఖ్య చేశారండి మన ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలోనే. మోదీ గారు పెద్ద కేసీఆర్ అని, కేసీఆర్ గారు చిన్న మోదీ అని అన్నారు. దాని గురించి మీ స్పందన ఏమిటి? అంటే ఎందుకన్నారంటే ఈయన ఇద్దరు మాటలు చెప్తారు కానీ ఏం చేయాలని చెప్పి ఆవిడ ఒక పెద్ద విమర్శ చేశారు. వాళ్ళు 40-50 సంవత్సరాలు ఏం చేశారో వాళ్ళకి తెలుసు కదా. నిన్న మొన్నటి వరకు వారు కూడా మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ ఏ రకంగా పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజు వర్షం వస్తే 4 గంటలు హైదరాబాద్లో తిరగలేకపోతున్నాం. దానికి కేసీఆర్ బాధ్యత కాదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత. కాబట్టి వాళ్ళు ఏం చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి ప్రశాంతంగా కూర్చుంటే అంత మంచిది వాళ్ళకు. ఇప్పుడు మోదీ గారిది ఒక హవా నడుస్తుంది కానీ కేంద్రంలో ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది. పెద్ద పెద్ద పథకాలు స్వచ్ఛ భారత్ అని, బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవన్నీ స్లోగన్లు తప్ప ఆయన ఫ్లైట్ మోడ్లో ఉన్నారు. అసలు ఇదివరకు కంటే కూడా ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు అని చెప్తున్నారు. వాస్తవంగా స్వచ్ఛ భారత్ అనేది ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అది ప్రజా కార్యక్రమం. ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త రోడ్లో ఎక్కడేయాలనేది మనం నిర్ణయించుకోవాలి తప్ప ప్రభుత్వం నిర్దేశిస్తే సమస్య పరిష్కారం కాదు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ఆయన 2019 వరకు తీసుకెళ్లాలనేటువంటిది ఆయన ఆలోచన. కాబట్టి ఇది స్వచ్ఛ భారత్ అనేది గతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రజలను భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. ఆయన మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ప్రతి స్కూల్లో ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి స్వచ్ఛ భారత్ ఏంది అంటే చెప్తాడు. అదే సక్సెస్. నువ్వు ఎనీ స్కూల్, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ స్కూల్కి వెళ్ళి, ఏ తరగతి గదికి వెళ్ళి స్వచ్ఛ భారత్ అంటే ఏంటి అంటే చెప్తాడు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రచారం తీసుకురావడం విజయం. సెలబ్రిటీలు కూడా చీపురు కట్టలు పట్టుకుని ఎప్పుడు లేని విధంగా ఫేస్బుక్ లో ఆ మాత్రం వచ్చింది కదా. అంతకుముందు అది కూడా లేదు కదా. ఈ మాత్రం ప్రజలను మోటివేట్ చేసి, ప్రజలను చైతన్యం చేసి, మన దేశం స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలి, మన బాధ్యత ఇది, ప్రజల బాధ్యత అని ఒక మెసేజ్ అయితే ఈరోజు ప్రజలకు చేరేసే మెసేజెస్ అన్ని మీరు ఇస్తున్నారు. నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోతారని చెప్పి మొన్నే చెప్పారండి నాకు. మేమేం కోరుకుంటున్నాం తెలుసా? కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకుడిగా ఉండాలి. ఆయన ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఉంటే మా పార్టీకి అంత మంచిది అని మేము అనుకుంటున్నాం. ఎందువల్ల? కాబట్టి ఆయన ఉన్న రోజులు ఆయన ఏమీ అధికారంలో రాడు, ప్రజలు ఆయన విశ్వాసం ఉండదు, ఆయన గెలవడు. కాబట్టి ఆయన ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయన ఎక్కడైనా ప్రచారం చేస్తుంటే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మా కాన్స్టిట్యున్సీకి రావద్దు, మా కాన్స్టిట్యున్సీకి మేము ఓడిపోతాం కాబట్టి రావద్దు అని మహారాష్ట్రలో నేను ఉన్నప్పుడే చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఎన్ని రోజులు ఉంటే నాయకుడిగా, భారతీయ జనతా పార్టీకి అంత మంచిది. సో వాళ్ళకి అక్కడ ఒక మీ దృష్టిలో బలహీనమైన నాయకుడు ఉన్నారు కాబట్టి మీరు గెలుస్తున్నారంటారు. మీ బలంతో కాదు. అంటే ప్రతిపక్ష పార్టీలో కూడా బలహీనంగా ఉన్నట్లయితే పాలక పార్టీకి మాకు ఉపయోగం ఎక్కడ ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో అది అంతవరకు ఒప్పుకుంటారు. నిజంగా మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు. పాలక పార్టీ ఎంత ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉందనుకో, పాలక పార్టీ ఇక్కడ కేసీఆర్ కూడా అంతే కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ, అందరు చేరిపోయారు. మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుకూలమైనటువంటి పార్టీ, ఆ పార్టీలో. ఇక మిగతా వైఎస్ఆర్సీపీ అందరు అన్ని పార్టీలు మేము ఉన్నంతలో ఇప్పుడు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కానీ కిషన్ రెడ్డి గారు చాలా మంచివారు, ఎవరిని పల్లెత్తు మాట కూడా అంటారని ఒక విమర్శ కూడా ఉంది మీ గురించి. సమస్యల గురించి మాట్లాడు. నేను రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా శాసనసభలో మీకు కూడా తెలుసు అత్యధిక సమయం అది మాట్లాడింది. అప్పుడు కూడా నేను రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఎప్పుడు మాట్లాడలేదు, వ్యక్తిగతంగా మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడినవారు కూడా. రాజకీయాలలో కొంత పద్ధతులతో ఉండేటువంటి వ్యక్తి. కానీ మన రాజకీయాల పరిస్థితి మీరు చూస్తున్నారు కిషన్ రెడ్డి గారు. మనకి వార్తల్లో మీరు కనిపించాలంటే మీరు ఒక ఘాటు వ్యాఖ్య చేయాలి, లేకపోతే ఒక నిరాహార దీక్ష చేయాలి, లేకపోతే ఇంకేదైనా ఒక తీవ్రమైన పని ఏదో చేయాలి. నా కాన్స్టిట్యూన్స్ అంటే ఏమి చేయకుండా మీరు నా నుంచి ప్రజలు ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేయరు. కిషన్ రెడ్డి ఆ రకంగా మాట్లాడితే ఒప్పుకోరు, తప్పని చేశారంటారు. వెంటనే నేను చిన్నగా ఎక్కడన్నా ఒకసారి ఘాటు పదం మాట్లాడితే వెంటనే నాకు మెసేజ్ వస్తాయి. కిషన్ రెడ్డి గారు నువ్వు ఇట్లా మాట్లాడకూడదు కదా, నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు కదా, ఎట్లొచ్చింది ఎంబడే నన్ను ప్రశ్నిస్తాను. మీరు మాత్రం మంచి బాధ్యత మీకు భుజం మీద పెట్టేశారు ఆ బాధ్యత. కాబట్టి నాకున్నటువంటి సెక్టారు, నా ఆలోచన ఆ దిశలో నేను వెళ్తాను తప్ప ఈరోజు ప్రచారం కోసమో, లేకపోతే మార్కుల కోసమో, లేకపోతే ఇంకో పార్టీని ఇరకాటంలో, ఇంకో వ్యక్తిని ఇరకాటంలో పెట్టడం కోసమో నేను నా భాష మార్చుకున్నాను. నాకున్నంతలో నేను ఇదే భాషలో ప్రజల భాషలో మాట్లాడతాను.